చెప్పండి సార్. చివరిగా ఏం చెప్తారు జగదీష్ గారు? ఏమనిపిస్తుంది మీకు ఈ పరిణామాలని? అటు వైసీపీ కూడా భారతీయ జనతా పార్టీని ఎదిరించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎవరి అధికారంలోకి వచ్చినా నెరవేరే అవకాశాలు ఉన్నాయా? గతంలో నెరవేరలేదు, ఇక మీద నెరవేరుతాయనేటువంటి ఆశను సగటు ఆంధ్రుడు పెట్టుకోవచ్చా? ఆడియో వినపడుతుందా? యా, క్లియర్ గా ఉంది. కంటిన్యూ సార్. వినపడుతుందా? యా, కంటిన్యూ జగదీష్ గారు. వినపడుతుంది. ఓకే సార్. ఇప్పుడు గతంలో సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటివి ఇంత ఈ స్థాయిలో లేవండి. ఒక 20 ఏళ్లకు ముందు తీసుకుంటే ఇంత ఈ స్థాయిలో లేవు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ప్రజలకి స్పష్టంగా తెలిసిపోతా ఉంది వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారా లేదా అనేది. బడ్జెట్ ఎంత ఉంది, మనకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇందులో ఎంత దుర్వినియోగం అయిపోయింది, సామాన్యునికి కూడా అర్థమయ్యే పరిస్థితుల్లో మన ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, తద్వారా ఆ టయానికి చూడలేకపోతే కూడా తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ లో మనం చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఉంది, మనకు అభివృద్ధి పరంగా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఇచ్చాము, ఈ 5 ఏళ్ళు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో పోరాడి మెప్పించి ఎలాంటి ప్రాజెక్టులు తెచ్చుకున్నాం, ఇలాంటివి చెప్పాల్సిన రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టం లేని మాటలు మాట్లాడితే వాళ్ళకి నోటికి వచ్చినట్టు దొంగ, నీచుడు, నికృష్టుడు అని ఒకరినొకరు తిట్టిపోసుకోవడం తప్ప మేము చేసామయ్యా దీనికి సమాధానం చెప్పండి అని అధికారంలో ఉండే పార్టీ అడిగే దమ్ము లేకపోతే ప్రతిపక్షంలో ఉండే పార్టీ అడిగిన అవకాశం వచ్చి చెప్పండి. అధికార పార్టీ వాళ్ళు చేసుకునే గొప్పదనం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధానాన్ని కానీ చెప్పుకోలేనప్పుడు ప్రజలు ఎందుకు నమ్ముతారండి? మీ కులాలుగా విడగొట్టి, మతాలుగా విడగొట్టి, ప్రాంతాలుగా విడగొట్టి పబ్బం గడుకోవాలనే నీచులు రాజకీయాల్లో ఉన్నంత వరకు మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోనంత వరకు మనం బాగుపడము, మన ప్రజలు బాగుపడరు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ రోజు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరి డబ్బు ఇది, వాడెవడో ఒకడు ఉంటాడు, ఒక విధవ, ఎవడమ్మ సొమ్ము మీ అమ్మ మొగుడుదో ఏదో అంటాడు ఒకడు. ఆ విధంగా కాకుండా ఎవడమ్మ మొగుడు తీసుకొత్తు మనది, ప్రజలది. అవ్వకి 4,000 ఇచ్చినా, తాతకు 10,000 ఇచ్చినా, ముత్తాతకు 20,000 ఇచ్చినా ఇది ప్రజలది. కాకపోతే ప్రజలకు డబ్బు ఇవ్వడంతోనే డబ్బు ఇవ్వడానికి మీరెందుకు ఏ దుబాయ్ లో లాగా ఎవరికి వాళ్ళకి బడ్జెట్ పనిచేసి ఇంట్లో కూర్చోవచ్చుగా? అలా కాదు. జగదీష్ గారు, చిన్నప్పటి గారు కంక్లూజన్ ప్లీజ్. చిన్నప్పటి గారు కంక్లూజన్ ప్లీజ్. క్షమించాలి, మనకు సమయం లేదు, అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి గారు ప్లీజ్ కంటిన్యూ. చూడాలి. ఇవి చేత కాకుండా ఏదో సమాధానం చెప్పుకోలేని దౌర్భాగ్యంలో ఎటు వాళ్ళని తిట్టడం మీరు. జగదీష్ గారు ప్లీజ్ అర్థం చేసుకోవాలి, మనకు సమయం తక్కువ ఉంది. చిన్నప్పటి గారు కంటిన్యూ. చివరికి ఏం చెప్తారు? ప్రధానమంత్రికి ఏమైతే అవసరాలు ఉంటాయో వాటి గురించి మాట్లాడడానికి వెళ్తారు, కానీ ఈ కేసుల గురించి వాటి గురించి చట్టం తన పనిచేయడం చేసుకుంటూ పోతుంది అన్న దాన్ని నమ్మటంలో మేము ఫస్ట్ ఉంటాం. వాటి గురించి మేము సిబిఐని మేము రాకుండా చేయాల్సిన అవసరమో ఇంకోటం లేదు. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అవినాష్ రెడ్డి గారి కేసు గురించి కానీ ఇంకో దాని గురించి కానీ సిబిఐ తన పని తాను చేసుకునేటట్టుగానే మేము వ్యవస్థలను వదిలేసాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, పేదోడికి సాయం చేస్తాడు. ఆ పేదోడికి మంచి చేసేదాన్ని వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం నాయకులు కుట్రలు పని ఉచితాలని ఈ రాష్ట్ర బడ్జెట్లకు మించి 5 బడ్జెట్లకు మించి కూడా ఉచితాలను చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మంచి అనేది దాన్ని చూసుకొని ఓటు వేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. రైట్. కిరణ్ గారు కంక్లూజన్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. 5 సంవత్సరాల పాటు ప్రజలు చూశారు ఈ ప్రభుత్వం ఏ విధంగా కూడా ఎవరికి కూడా మంచి చేయలేదు. ఇవాళ నెంబర్ 1 లో ఉంది ఆంధ్రప్రదేశ్ గంజాయి మాదక ద్రవ్యాల్లో. యువత నిర్వీర్యం అయిపోతా ఉంది, మాదక ద్రవ్యాలకి బానిసలు అయితా ఉన్నారు. గంజాయి అంటే ఆంధ్రప్రదేశ్ పేరు, ఎక్కడ భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్ పేరు వస్తా ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటువంటి సత్తా ఉన్న నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి వాస్తవాన్ని గ్రహించి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు మోడీ గారు బీజేపీ కలిసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు కోసం పనిచేయబోతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు. 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని వెనక్కినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఈ ప్రభుత్వం, ఈ పార్టీ ఇదే చివరి ఎన్నికలు
ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చిన్నపురెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు, అందరికీ ధన్యవాదాలు డిబేట్లో పాల్పంచుకున్నందుకు.